హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ అన్న లేదా తమ్ములకి రాఖీలు కట్టారా? నేనైతే మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి వచ్చేసాను. మా అన్నయ్యకి యాక్చువల్లీ సొంత చెల్లెలు లేకపోయినా అంతకంటే ఎక్కువగా చూసుకుంటాను. మా అన్నయ్యకి చాలా ఇష్టం. ఇప్పటికీ కూడా నన్ను చిన్న పిల్లలా ట్రీట్ చేస్తాడు. అసలు నేను రాఖీ కట్టడానికి వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ రాఖీ ఎందుకు కడతారో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం. రాఖీ అంటే రక్షాబంధం, ఆ పేరులోనే ఉంది. బంధానికి రక్షణగా నిలబడడం. అన్నయ్య చెల్లి లేదా అక్కకి ఈ జీవితాంతం రక్షణగా నిలుస్తానని చెప్పి తనకు ఒక తోచిన కానుకైతే ఇచ్చి తనను సంతోషపరుస్తాడు. చెల్లి లేదా అక్క అయితే రాఖీ కట్టి తను అన్న లేదా తమ్ముడు జీవితాంతం ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని అయితే రాఖీ కడుతుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మీకు తెలిసింది కామెంట్ చేయండి. అసలు మా అన్నయ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎంతగా మించే హ్యాపీనెస్ ఏముంటుందండి అన్న చెల్లెలకి. మా వైపు అయితే రాఖీ పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఒక్కొక్క వైపు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటారు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అది కూడా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.